వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఆయన ఆధార్ కార్డు ఇచ్చాడు, రేషన్ కార్డు ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, ఇంటి స్థలం ఇచ్చాడు మా ఆడవాళ్ళకి. పేదవాళ్ళ పెన్నిది, రాజులకు రాజు రారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలనే పేదవాళ్ళకు పనికొచ్చిద్ది. తజ్మా వాళ్ళందరూ సంగతి అందరికీ తెలిసిందే. సత్యం, ధర్మం, న్యాయం అంటే ఇదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు. మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారికే మా ఓటు ముద్ర. చూడబోతుంటే నవశక సభలో పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారు సినిమా తెర మీద హీరో. ఇంకా మనం రాజకీయంలో ఆయన్ని చూడకూడదు. ఓనమాల రాని బిడ్డకి మనం ఏం చెప్తామమ్మా? ఆ బిడ్డను చూసి చిన్నపిల్లోడని జాలి పట్టమే. ఆ బిడ్డని అటు దోసేద్దాం. తెర మీద హీరో, రాజకీయ నాయకుడుగా ఆయన తెలియదు కదా పాపం, మనం ఆయన అనకూడదు. ఓకే. ఇంకా నవశాఖ సభలో చంద్రబాబు గారు ఫుల్ హామీలు ఇస్తున్నారు. మహిళలకి బస్సులు ఫ్రీగా ఇస్తాము, గ్యాస్ సిలిండర్ ఫ్రీగా పెడతాము అని చెప్పి. ఆయన హామీలు ఏముందమ్మా? 609 ఇవ్వచ్చు హామీలు. అమలుపరిచే సత్తా ఉండాలి కదమ్మా. ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడో, ఎంత చూపించాడో అది 5 కోట్ల ప్రజలకు తెలుసమ్మా. అమ్మా 5 కోట్ల ప్రజలకు తెలుసు గతంలో ఎన్ని హామీలు ఇచ్చాడో, ఎన్ని చేశాడో. ఎన్టీఆర్గా అల్లుడయ్యాడు పురంధేశ్వరికి. అన్నీ ప్రజలకు తెలుసు. జరగబోయేది జగన్ గారి అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం అని చెప్పి అంటున్నారు బాబు గారు. జగన్ బాబు అహంకారుడు అయితే ఇంత ఇదిగా ఎందుకుంటాడమ్మా? అంత ఓర్పుగా ఉంటే ఆ బిడ్డ ఎన్ని ఎదుర్కొని పైకి వచ్చాడు. ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఉడత ఊతులకి భయపడము. ఎన్ని జెండాలున్నా, ఎన్ని ఎజెండాలున్నా అన్యాయం రాజ్యం వెళ్ళదు. నీతి, న్యాయం, ధర్మం ఏదైనా కానీ రాజ్యం వెళ్ళిద్ది. అల్లా చల్ల చూస్తున్నాడు. ఏసై ఇలా క్షమాగుణం కలిగి ఉంటున్నాడు. రామ ఇలా పరిపాలిస్తున్నాడు. మా వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్యాన్ గుర్తు వచ్చింది. ఇది సత్యము, ఇది నిత్యము, ఇది సకలా ఉండును. జగన్ గారి అహంకారాన్ని 151 అడుగుల గోతిలో తీసి పాతి పెడతా అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. అమ్మా ఉట్టి మాటలేదు, నేను అనొచ్చమ్మా. రేపు ప్యాన్ గుర్తు గెలిచింది అనగానే వీళ్ళందరూ అవపడరమ్మా. అది వీళ్ళు అన్నోళ్ళందరూ అవపడరు. ఇప్పుడు వాళ్ళు ఏడాడు ఉంటున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం చేశారు? కరోనా తెడిపోయారమ్మా వీళ్ళు. ఎవరైనా వచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూరగాయలు ఇచ్చింది, బియ్యం ఇచ్చింది, అన్న 1000 రూపాయలు ఇచ్చాడు. ఆ బిడ్డ అందరికీ ఆదుకున్నాడు. కరోనా 1 ఆదుకున్నాడు, 2 ఆదుకున్నాడు. హెలికాప్టర్లో కరణదాస్ నరేంద్ర మోడీ గారు టీకాలు తెచ్చి మా ఆడవాళ్ళకి 2 వేశారు, నాకు 2 వేశాడు. అన్నం పెట్టినవాడిని మర్చిపోవచ్చమ్మా. అది స్వచ్ఛమైన ప్రభుత్వం, గంగిగోవు అలాంటి ప్రభుత్వము. ముక్కోడి దేవతల ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. గంటాపదంగా చెప్పే ప్రజల మాట ఇది. వాళ్ళల్లో నేను ఒకడినమ్మా. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలిశాయి. ఇక వైసీపీ పార్టీకి దబిడి దిబిడే అని చెప్పి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. 1,00,000 పార్టీలు కలిసినా కూడా ఇది సత్యం అమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం గుర్తుపెట్టుకోమ్మా. 1,00,000 జెండాలు ఉన్నాయి, 1,00,000 మంది కలవని. ఇందులో ఎటువంటి మార్పు ఉండదమ్మా. ఇది సత్యం. అయితే నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలిస్తే కనుక మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. చెప్పాను కమ్మా, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంలో ఓనమాలు తెలియదు. ఆయన సినిమా హీరో, తెర మీద నా అభిమాన నటుడు. తెర మీదే రాజకీయంలో ఆయన్ని తీసుకురావడానికి నేను అంగీకరించను. అది పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవడానికి లేదు. అతను ఏమి తెలియని పసిబిడ్డ, ఓనమాలు నేర్చుకొని బిడ్డ. అతని గురించి నేను మాట్లాడను. అయితే ఇప్పుడు చూడబోతుంటే జగన్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు కదా. 2024 ఎలక్షన్లో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? అమ్మా చేర్పులు మార్పులు జరుగుతూ ఉంటాయి అమ్మా. ఇప్పుడు ఒక ఇంటికి పెద్దోడు ఇది చేయండిరా నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్తాడు. పెద్దోడు చెప్పినట్టు ఏంటో మన ధర్మం అమ్మా. మనం 4 ఉన్నాం. మన నాన్న ఏం చేస్తాడు? ఇటు వెళ్ళవాకయ్యా ఆడకుంటుందో అంటే నాన్న చెప్పిన మాట వినాల్సిన బాధ్యతుందిగా. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రజల కోసమే చేస్తారు. ఎవరిని ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు, ఎవరిని ఎటు మార్చాలో తెలుసు. ఎవరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వాన్ని నడపడమే ఆయన లక్ష్యం. పేదవాళ్ళ పెన్ను మీదమ్మా, రాజులకు రాజమ్మా, రారాజమ్మా. 14 ఏళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇవ్వలేదమ్మా, 15 ఏళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇవ్వలేదమ్మా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఇంటి స్థలము మా ఆడవాళ్ళకి. మరి అలాంటివన్నీ తెలియకుండా మేము 40 ఏళ్ళు జీవించి తెల్లగా అయిపోయిందమ్మా బొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా అన్న అన్నీ ఇచ్చాడమ్మా. ఆయన కోసం మా ప్రాణాలు ఇస్తాం, ఆయన కోసం ఆయన జెండాను మోస్తాం. మా అన్న వస్తాడు, ఇది సత్యం. తెలంగాణలో కేసీఆర్ గారు అయితే ఎలా ఓడిపోయారో మన ఆంధ్రాలో నువ్వు కూడా అంతే ఓడిపోతావు జగన్ అని చెప్పంటున్నారు నారా లోకేష్ గారు.
కేసీఆర్ గారంటే ఎంతో కష్టపడి సాధించుకున్నాడమ్మా ఆయన తెలంగాణని. ఆయన హయాంలో, కాంగ్రెస్ హయాంలో తెప్పించుకున్నాడు, పోరాడాడు బిడ్డ. ఆయన పెద్దరికానికి 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు పెద్దవాడు. మళ్ళీ ఏదో మార్పులు చేర్పులు కావాలనుకున్నారు ప్రజలు. ప్రజా తీర్పుకి ఎదురు లేదమ్మా. నేను ఒక్కడిని చెప్తూ కుదరదు. ప్రజా తీర్పుకి ఎప్పుడు ఎదురు ఉండదు. సీఎం అయినా పిఎం అయినా ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటేనే వాళ్ళందరూ అమ్మ. ప్రజల్లో ఇవాళ ఉన్న ఆలోచన ఏంటి అంటే మా బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మేము బాగుంటాం. ప్రతి ఆడకూతురు ఇవాళ నడవగలుగుతుంది. దిశా చట్టం పెట్టాడు, ఆరోగ్యశ్రీ పెట్టాడు, ఎన్నో మరి కార్పొరేటర్ హాస్పిటల్ కట్టిస్తున్నాడు, పసిపిల్లలకు బూట్లు ఇస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఆ బిడ్డలు ఎలా ఉంది ఏం తింటున్నారని టెస్ట్ చేస్తున్నాడు. ఇంకంతకంటే చేసిన నాయకుడు ఎవరున్నారమ్మా? అయితే 170 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారు? సందేహం లేదమ్మా, నువ్వు చెప్పిన అన్నీ వస్తాయి తల్లి. అస్సలు డౌటే లేదమ్మా. నువ్వు ఎన్నైతే చెప్పావు అన్నీ వస్తాయమ్మా. అది స్త్రీలకి మొట్టమొదటి పీట వేసిన రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారమ్మా. శక్తి, ఆదిశక్తి లేనిది ఈ సృష్టి లేదమ్మా. గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వర అందరినీ సృష్టించింది అమ్మేనమ్మా. స్త్రీయే కదా. ఆ స్త్రీ పరిపాలించే వీళ్ళందరూ కూడా ఆ స్త్రీకి మొట్టమొదటి పీట ఇస్తుంది రాజకీయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు. మన అమ్మలేంది మనం ఏమి బయటికి రాలేదుగా, మన అమ్మలేంది మనం నడకలేసుకోలేదుగా. స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ సరకల దేవతలు ఉంటారమ్మా. గంగి గోపాల్ లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదోళ్ళ గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మా అన్న జగన్మోహన్ రెడ్డి అన్న 175 అన్ను అన్నాం అమ్మ. ఇంకోటి ఎక్కువ వచ్చినా బాధ లేదు. తగ్గడం అనేది ఉండదు. ఇది ప్రజా తీర్పు, ఇది సత్యం.